చినకాకానిలో సెప్టెంబర్ 1న చలో ఢిల్లీని విజయవంతం చేయాలని ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు, నాయకులు చిన్ని తిరుపతయ్య, కోటా మాల్యాద్రి, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ దేశ రాజకీయ పరిస్థితుల్ని లోతుగా పరిశీలించిన అనంతరం ఒక ప్రధానమైనటువంటి నినాదంతో యావత్ భారతదేశంలో పాదయాత్ర ప్రచారాందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. గత 12 సంవత్సరాల కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సూటుబూటు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాడు. ఎన్నికల ముందు ఆనాడు దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ మర్చిపోయారు. కేవలం మత భావాన్ని ఆసరా చేసుకొని హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి రాజకీయ అధికారాన్ని కొనసాగిస్తున్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏనాడో మర్చిపోయారు. రైతులకి రెట్టింపు ఆదాయం ఆలోచన లేకుండా పోయింది. 3 నల్ల చట్టాలని రైతాంగ పోరాటంతో రద్దు చేసిన వ్యవసాయ పంటలకి కనీస మద్దతు ధర చట్టాన్ని అమల్లోకి తీసుకురాలేదు. మాట్లాడితే చైనా పేరు, పాకిస్తాన్ పేరు, టెర్రరిస్టుల పేరు, మావోయిస్టుల పేరు, ఈ పేర్లు చెప్పుకొని రాజకీయాల్లో బతుకుతున్నాడు. కాదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని, కోర్టుల్ని, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్ని అడ్డం పెట్టుకొని దారుణమైనటువంటి అవినీతి రాజకీయ నాయకుల్ని బెదిరించి బీజేపీలో చేర్చుకొని వారిని పవిత్రులుగా వాడుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో భారతదేశం వ్యవసాయ రంగం నానాటికి అధోగతి పాలవుతుంది. ఆ తర్వాత కీలకమైన చేనేత రంగంలో ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. చివరికి పరీక్షల్లో, నీట్ లాంటి పరీక్షల్లో పేపర్ లీకేజీతో 20 లక్షల మంది విద్యార్థులు ఆందోళనలతోటి ఢిల్లీ గడ్డలో పొలికాకెళ్తే బాష్పవాయు ప్రయోగించారు. లాఠీ చార్జీ కిరాతకంగా చేశారు. 22 మంది ఈ లీకేజ్తో ఆత్మహత్యలకి బలైపోయారు. ఇలాంటి స్థితిలో మోడీ ప్రభుత్వం చెప్పిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేకపోయింది. విదేశాల్లో దాగిన నల్లధనాన్ని తెచ్చి ఇంటికి 15 లక్షలు పంచుతా అన్నాడు. మోడీ అధికారంలోకి వచ్చినాక ఆర్థిక వ్యవస్థ యావత్తు అప్పులు పాలైపోయింది. ఆయన అధికారం చేపట్టినాడు 53 లక్షలు అప్పుంటే లక్షల కోట్లు, ఈనాడు అన్నీ కలిపి 280 లక్షలకి దేశ అప్పు పెరిగిపోయింది. ఆనాడు రూపాయి విలువ డాలర్తో పోల్చినప్పుడు 63 రూపాయలు ఉంటే ఈనాడు 33 రూపాయలు పెరిగి 96 రూపాయలకి వెళ్ళింది. మరి భారతదేశం వెలిగిపోతుందా, కునారిల్లిపోతుందా, మసకబారుతుందా ఈనాడు పరిస్థితుల్లో అర్థమవుతున్నప్పుడు ఇక మోడీకి పాలించే హక్కు లేదని, మార్పు రావాలని, మార్పు తథ్యమని, మార్పు సాధ్యమని యువత, విద్యార్థులు, రైతులు, మహిళలందరూ కూడా ఐక్యంగా కదిలి నరేంద్ర మోడీ దుర్మార్గపూరితమైన నియంతృత్వమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని కూకటి వేళతో పెకిలించాలని, అందుకు సెప్టెంబర్ 1 ఢిల్లీ రామ్లీలా మైదానంలో జరిగే
ఓ బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన బహిరంగ సభని జయప్రదం చేయాలని, రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎన్నికలు అయిపోయి అధికార మార్పుడు జరిగి 2 సంవత్సరాలైన వైసీపీ పార్టీలో వ్యవస్థాగతమైన ఆలోచనాపరమైన మార్పుల్ని చూడలేకపోతున్నాం. అధికారంలో ఉన్నటువంటి పార్టీ మహిళలకి నెలకి 1500 ఇస్తానన్న స్త్రీనిధి అమల్లోకి నోచుకోలేదు. నిరుద్యోగులకి నెలకు 3000 భృతి ఇస్తామన్నది ఈనాటికి ఆచరణలో నోచుకోలేదు. అయినా సూపర్ 6 సూపర్ సక్సెస్ అంటున్నారు. ఈ 2 సూపర్ 6లో భాగమే. ఇవాళ పొగాకు రైతులు కానీ ధాన్యం రైతులు కానీ రాష్ట్రంలో అల్లాడిపోతూ ఉన్నారు. రాజధాని అద్భుతంగా నిర్మిస్తామంటే దానికి మోడీ ప్రభుత్వం ఢిల్లీకి మించిన రాజధానికి తోడ్పడతామని చెప్పింది. కానీ అప్పులు ఇప్పిస్తుంది తప్ప గ్రాంటులు ఇవ్వటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ప్రజలకి చేరువ కావాలి తప్ప ప్రజలకి దూరం కాకూడదని తెలియజేస్తూ, ఇదే పరిస్థితులు కొనసాగితే రానున్నటువంటి రోజుల్లో ప్రజాగ్రహాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తూ, కమ్యూనిస్టులు బలపడకుండా, సిపిఐ పార్టీ బలోపేతం కాకుండా మన దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి రక్షణ లేదని, అందుకని సిపిఐని బలపరచాలని 50 మంది ప్రజానికాన్ని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. వ్యాప్తంగా మార్పు కోసం ఏదైతే మరి 12 సంవత్సరాల పాలనలో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఉన్న పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ఈ ప్రభుత్వాన్ని మరి ఆర్భాటంగా వెలిగిపోతుందని చెప్పి ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. వెలిగిపోయేది ఏ విషయంలో అనేది కూడా అర్థం కాని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మరి పక్క దేశాల పేర్లు, అమెరికా, చైనా పేరు, అట్లాగే పాకిస్తాన్ పేర్లు తప్ప వేరే లేకుండా పోతూ ఉంది. ఎన్నికలు ఒక పక్క ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల్లో ఏం జరుగుతుందనేది చూసే బదులే ఎన్నికల్లో గెలిచిన వాళ్ళందరూ కూడా మిత్రపక్షం చూడకుండా కూడా వాళ్ళందరినీ మళ్ళా బీజేపీలో చేర్చుకునే పని, అవినీతి పనులందరూ కూడా మరి పార్టీలో చేర్చుకొని పార్టీలు చేరిన తర్వాత వాళ్ళందరూ కూడా మరి గొప్ప వాళ్ళుగా పునితులుగా చేస్తున్న ఈ పార్టీ మరి ఇప్పుడు మరి కేంద్రంలో కూడా మరి ఉన్న ఏదైతే మరి కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం మరి కేంద్రంలో ఏం చెప్పినా కూడా మోడీ గారు అవన్నీ కూడా తలూపే పరిస్థితి ఉంది తప్ప దాన్ని ఎక్కడా కూడా వ్యతిరేకించే పరిస్థితి లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఓ పక్క నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. రైతులకు ఇచ్చిన హామీలు అవి కూడా నెరవేర్చిన పరిస్థితి. అట్లాగే మరి విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి కార్పొరేటీకరణ అయిపోయిన పరిస్థితిలో పేదలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో సిపిఐ ఆధ్వర్యంలో 2 సెంట్లు మరి పట్టణాల్లో, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని, మరి అట్లాగే నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని మరి ఆందోళన చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సెంటు స్థలం ఇచ్చి 32 లక్షల మందికి మరి ఇచ్చామని చెప్పిన తర్వాత కూటమి ప్రభుత్వం మరి ఎన్నికల్లో హామీగా వాళ్ళైతే 1 సెంటే ఇచ్చారు, మేము గెలిస్తే 2 సెంట్లు ఇస్తామని, మరి పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని, నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ అవన్నీ కూడా ఏమైంది కూడా అర్థం కాని పరిస్థితిలో మరి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మరి సంక్షేమ పథకాలకు సంబంధించి ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పారు ఎన్నికల ముందు. కానీ ఇప్పటికీ పెన్షన్లు నూతనంగా ఏమీ కూడా రాయని పరిస్థితి మరి రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అట్లాగే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామని, అట్లాగే విభజన హామీలన్నీ కూడా నెరవేర్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అవన్నీ హామీలన్నీ కూడా మర్చిపోయింది. ఈ పరిస్థితిలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా దేశవ్యాప్తంగా మరి ఈ మార్పు కోసం జరిగే మరి పాదయాత్రలు, అట్లాగే ప్రజారాందోళనని విజయవంతం చేయాలని, తద్వారా మరి మోడీ గారి ఏదైతే ఆయన చెప్తున్నటువంటి అబద్ధాలకు సంబంధించి కూడా ప్రజలకు అర్థమయ్యే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఇక్కడ అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు తప్ప మరి ఒక పక్క చూస్తే 2 ఒకదానికొకటి ఇంజిన్లు బరువైన పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ పరిస్థితిలో మరి ప్రజలంతా కూడా విషయాన్ని అర్థం చేసుకొని మరి ఇవాళ ఉన్న సమస్యలన్నీ కూడా మరి ముందుకు తీసుకెళ్ళే దాంట్లో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీని మీ అందరూ కూడా బలపరచాలని కోరుతూ